ఫస్ట్ ఆ ప్యాన్ పెట్టండి, కొంచెం వేడెక్కిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి. యాక్చువల్లీ దప్పలం దేంట్లో తింటారు కాంతం. పెద్ద పెద్ద ఫంక్షన్లలో కూడా చేస్తారు మేడం, మీరు ఎప్పుడు ఫంక్షన్లో పోతలేరు కదా. బట్ అవును, తెలంగాణ సైడ్ ఆంధ్ర సైడ్ బాగానే చేస్తుంటారు. పెళ్లిళ్ళల్లో ఫంక్షన్లల్లో కొన్ని పెద్ద పెద్ద ఈవెంట్లల్లో చేస్తూనే ఉంటారు. దప్పలానికి కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందిరా, చాలా మంది ఇష్టంగా చేసుకుని తినే వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా. అవును మేడం, ఎస్పెషల్లీ వెజిటేరియన్స్ ఎవరైతే ఉన్నారో దప్పలం చేసుకుంటూ ఉంటారు మోస్ట్లీ. కరెక్ట్. ఒక ప్యాన్ వేడెక్కింది, కొంచెం ఆయిల్ వేయండి. అసలు దప్పలం చేయాలని ఎందుకు అనిపించింది? నాకెందుకు అనిపించింది అంటే, మీ చిన్నప్పుడు అంటే నేను అప్పుడు చిన్నోడిని, మీ చిన్నప్పుడు మీ అమ్మగారు చెప్తా అంటే నాకు ఆ స్మెల్ వచ్చింది. ఆ స్మెల్ గుర్తున్నది. మళ్ళీ రీసెంట్ గా ఒక పెళ్లికి పోయినప్పుడు చూసిన మేడం, బాగుందని ఒక దగ్గర సెర్చ్ చేసి వీడియో చూసిన. ఆ వీడియోతో నేను ప్రయోగం చేస్తాను ఇప్పుడు. సరే స్టార్ట్ చేసేద్దాం. అయితే నూనె వేడెక్కింది, ఆవాలు ఫస్ట్ వేసుకున్నాలి. రెగ్యులర్ గా సేమ్, మీకు ఆవాలు తక్కువ ఇష్టం కాబట్టి కొంచెం తక్కువ వేసుకున్నా. మెంతులు కొన్ని, లేకపోతే ఎక్కువ వేసుకుంటే మెంతులు ఎక్కువ వేస్తే చేదైపోతుంది. కొంచెం జీలకర్ర, ఓకే, చిన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు 2 ఉల్లిగడ్డలు, 2 మీడియం చిన్నవి. పచ్చిమిర్చి ఇట్లా మధ్యలో నిలువ కట్ చేసుకున్నా. మిర్చిలు ఒక 5-6. పచ్చిమిర్చి ఎందుకు తెలుసా మేడం? ఆ ఫ్లేవర్ అంతా నూనెలోకి తేవడం కోసం అన్నట్టు. ఓ, అండ్ నేనైతే తినేటప్పుడు కొద్ది మిరపకాయలు ఎక్కడ ఉన్నాయి, కొద్ది నాకు ఇట్లా వేయించినవి తినడం ఇష్టం. కొరుక్కొని తింటారు కదా, ఒక్కొక్క ముక్క లెక్క. ఇప్పుడు ఇవన్నీ 1 నిమిషం నూనెలో వేయించడం అనుకో, ఆ ఫ్లేవర్ దిగి ఆ మిరపకాయ కూడా ఆయిల్ పట్టి మంచిగా ఉంటుంది టేస్ట్. కరివేపాకు వేసుకుందాం మేడం. సో కొద్దిగా ఉప్పు కూడా వేస్తున్నాను, ఉల్లిపాయలు తొందరగా వేగడానికి. ఇప్పుడు కారం వేసుకుంటాను మేడం. అరే మంచి స్మెల్ వస్తుందిరా, తెలుగు. అరే గట్టిగా వీలకండి మేడం, ముక్కలకు వస్తుంది. కొంచెం పసుపు, ఓకే. సో ఈ రోజు మనం వంటకంలో వాడడం స్వస్తిక్ వారి కారం పొడి. కాలం మారినా కారం మారదు. స్వస్తిక్ స్పైసెస్ 60 ఏళ్లకు పైగా స్వచ్ఛమైన కారాన్ని అందిస్తుంది. మీరు కూడా మీ వంటకాలు చాలా టేస్టీగా, కలర్ఫుల్ గా ఉండాలనుకుంటే స్వస్తిక్ కారం పొడిని వాడచ్చు. గుమ్మడికాయ ముక్కలు. అండ్ ఫ్రెండ్స్, మీకు తెలుసా గుమ్మడికాయ ముక్కలు యాక్చువల్లీ గుమ్మడికాయతో హల్వా కూడా చేసుకోవచ్చు. నా ఫ్రెండ్ రీసెంట్ గా దుబాయ్ నుండి వచ్చింది, తను హల్వా చేసింది గుమ్మడికాయతో. మ్యాడ్, నిజంగా నేను గుమ్మడికాయ హల్వా అని అనుకున్నా, అదిరిపోయింది. ట్రై చేయండి. మేము నెక్స్ట్ కమింగ్ అప్ ఎపిసోడ్స్ లో గుమ్మడికాయ హల్వాతో కూడా మేము ముందుకు వస్తాం. చిలకడదుంప చిన్నగా కట్ చేసుకొని, స్వీట్ పొటాటో. ఉత్తి దప్పలం అంటే ఓన్లీ మన ఉన్నాయి కదా గుమ్మడికాయలతో మాత్రమే చేసుకుంటారు, కానీ మనం ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. స్వీట్ పొటాటో చాలా మంది ఇట్లా చేసుకుంటారు, అట్లా చేసుకుంటారు, ఎట్లా చేసుకోవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ నిజమే దప్పలంలో తెలుసా కొద్దిగా స్వీట్ పొటాటో ఉంటే కొద్దిగా టేస్ట్ వేరే ఉంటుంది, మంచిగా ఉంటుంది. చిన్న బంగాళదుంప ఫీల్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు మునక్కాయలు. ఒకసారి మంచిగా కలపండి మేడం. ఉప్పు వేయాలి ఇప్పుడు. ఉప్పు ఇప్పుడు కొంచెం తొందరగా. నేను ఆయిల్ లో కూడా కొద్దిగా ఉప్పు వేసుకున్నాను. సో ఇప్పుడు మళ్ళీ కొద్దిగా వెజిటేబుల్స్ లో కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నా. ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ చింతపండు రసం వేసుకోవాలి. లైట్ గా ఆయిల్ ఒకసారి కలిపి చిన్నగా కొంచెం 1 నిమిషం ఇట్లా చేసి కలిపి ఆ తర్వాత చింతపండు రసం పోసుకోవాలి. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంటికి సడన్ గా ఫ్రెండ్స్ ఎక్కువ మంది వస్తున్నారు, ఎక్కువ క్వాంటిటీలో కర్రీ చేయలేము, బట్ ఏదైనా స్పెషల్ గా చేసినట్టు ఫీల్ ఉండాలి. అమ్మ వీళ్ళు మా కోసం ఈ డిష్ చేశారా అని వాళ్ళు ఫీల్ అవ్వాలి. మనకు ఈజీగా అయిపోవాలంటే మీరు దప్పలం చేసుకోవచ్చు. యాక్చువల్లీ మంచి కొద్ది సాంబార్ లాగా ఉంటుంది, వెరైటీ చేసుకున్నట్టు ఉంటుంది. ఒక ఈజీగా 8 to 10 మెంబర్స్ కు వండేసుకోవచ్చు కూడా. అండ్ దాంతో పాటు న్యూట్రిషన్ కూడా. చింతపండు రసం. సో కూరగాయలు కొద్దిగా వేగుతూ ఉన్నాయి, ఇప్పుడు మేము చింతపండు రసం వేసుకుంటాం. కొంచెం ఉడకాలి కాబట్టి మనం వాటర్ వేసుకుందాం, యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు ఇది అయిపోయింది కదా, ఇప్పుడు ఇది బాయిల్ కావాలంటే ఒకసారి మూత పెట్టుకొని మనం కొద్దిసేపు మాట్లాడుకుందాం. గుమ్మడికాయ అంటే రెగ్యులర్ గా ఏం గుర్తొస్తుంది మేడం? దిష్టి తీస్తారంటారు, అంతే కదా. అండ్ ఇంకొకటి
గుమ్మడికాయలా ఉన్నావు అంటారు ప్రేమగా. ఈ గుమ్మడికాయ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి తెలుసా మేడం? అవునరా తెలుసు. ఇందులో విటమిన్ ఏ, సి, ఇప్పుడు బరువు తగ్గడానికి, కళ్ళు బాగా కనబడడానికి చాలా హెల్ప్ అవుతుంది తెలుసా? అవును, గుమ్మడికాయ సూప్ కనుక మనం చేసుకొని డైలీ తింటూ ఉంటే గనక వెయిట్ తగ్గడానికి చాలా హెల్ప్ అవుతుంది తెలుసా. చాలా మంది డైట్ చేసే వాళ్ళు గుమ్మడికాయ సూప్ బాగా తాగుతుంటారు. తొందరగా ఫ్యాట్ తగ్గి సన్నగా ఇంచులో స్టార్ట్ అవుతుంది గుమ్మడికాయ తీసుకోవడం వల్ల. కళ్ళు కూడా మంచిగా కనబడడానికి హెల్ప్ అవుతుంది. నేను బాగా తీసుకోవాలి. ఈ మధ్య నాకు డాక్టర్ సైట్ వచ్చిందని అన్నాడు. నేను మణికొండలో సైటా లేకపోతే కోకాపేటలో సైటా అనుకున్నా, కళ్ళకి సైట్ అని తెలిసింది. ఇది స్వీట్ పొటాటోలో కూడా మనకు ఐరన్ ఉంటుంది మేడం. అంటే బట్టలు ఐరన్ చేయొచ్చా? ఐరన్ అంటే బాడీకి కావాల్సిన ఐరన్ మేడం. ఐరన్ అంటే రాడ్, ఇస్త్రీ చేసే ఐరన్ అది కాదు. సో కాంతం ఇది మంచిగా ఒక బాయిల్ కూడా వచ్చేసింది కాంతం. కాబట్టి ఇప్పుడు మనం కొంచెం బెల్లం వేసుకుందాం దీంట్లో. అమ్మ బెల్లం ఎక్కువ మరి తీయగా అదే తెలుసు, అందుకే కొంచెం వేసుకున్నట్టు. యాక్చువల్లీ చాలా మందికి దప్పలం అంటే స్వీట్ గా తినడం ఇష్టం ఉంటుంది. సో మీరు కావాలనుకుంటే బెల్లం కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. దప్పలం ఇంకొకటి వచ్చేసి మీరు హ్యాపీగా ఇడ్లీతో తినొచ్చు, సాంబార్లో ముంచుకొని తినొచ్చు, ఇది కాదంటే కిచడీలో తినొచ్చు. ఇవన్నీ కాదు వైట్ రైస్ అనుకుంటే కూడా మంచి ఆవకాయ పచ్చడి, నెయ్యి, దప్పలం కలిపి నిమ్మకాయ పచ్చడి పర్ఫెక్ట్. శనగపిండి కలుపుకోవచ్చు. ఈ ప్లేస్ లో మనకు బియ్యం పిండి కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో వేసిన మనకు పులుసు అనేది కొంచెం చిక్కగా ఉంటుంది అన్నట్టు, పలసగా ఉండకుండా. జస్ట్ ఇమాజిన్ దప్పలం వైట్ రైస్ ఇలా తీసుకొని రైస్ మధ్యలో హోల్ చేసి దప్పలం వేసేసి దాంట్లో నెయ్యి వేసి కొద్దిగా నిమ్మకాయ పచ్చడి వేసి అన్ని కలిపి, ఓ మై గాడ్, కొంత సమయం ఉడకాలి. మీకు అసలు టేస్ట్ అనేది ఎలా ఎంజాయ్ చేయాలి ఏంటని ఎంతసేపు వండడమేనారా? మీరు అట్లా అంటారు కానీ ఇప్పుడు వంట దగ్గరికి వస్తే సగం టేస్ట్ అక్కడనే అయిపోతుంది మేడం. వంట వండిన వాళ్ళకి వండుతున్నప్పుడే కడుపు నిండిపోతున్న ఫీలింగ్ ఉంటుందని చాలా మంది చెప్తూ ఉంటారు. నిజంగా ఇప్పుడు చింతపులుసు చేసినాం, ఫస్ట్ పుల్లగా ఉంటుంది కదా, దానికి తగ్గట్టు మనం బెల్లం వేసుకున్నాం, అది బ్యాలెన్స్ అవుతుంది అన్నట్టు. పులుపు ఎక్కువ ఉండకుండా కొంచెం బ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడు సెటిల్ ఉంటుంది మొత్తం పులుసు కావాల్సిన టేస్ట్. సో ఇప్పుడు ఇది ఇలా కాసేపు ఉడకాలా? కొద్దిసేపు ఉడికితే మనకు రెడీ అయినట్టు. సో ఇది మంచిగా ఉడికింది కాబట్టి ఓపెన్ చేసి చూద్దామా? ఆహా ఏ మిర్చి తినరా మరచి. దప్పలం స్పెషాలిటీ ఏంటి చెప్పాలి అనిపిస్తుంది నాకు. పులుసు కన్నా కొంచెం చిక్కగా ఉంటుంది, సాంబార్ కన్నా కొంచెం పలసగా ఉంటుంది. ఈ దప్పనం మనం వేడివేడిగా తినడానికంటే ఒక 2-3 అవర్స్ ఆగినాక తిన్నాం అనుకో టేస్ట్ ఇంకా మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఆ చింతపండు పులుసు ఏదైతే ఉందో గుమ్మడికాయలోకి, స్వీట్ పొటాటోలోకి, మునగకాయలోకి దిగుతుంది. యాక్చువల్లీ చెప్పాలంటే చేపల పులుసు లాగేరా. పులుసు కూడా వేడివేడిగా తింటే అంత కాదు, కానీ కొద్దిసేపు అయినాక చల్లగైనాక నెక్స్ట్ డే బాగుంటది. దప్పలం కూడా అంతే. ఎవరికైనా గుమ్మడికాయ ఇష్టం లేదనుకో ఇది తిన్నాక మీ డిసిషన్ ఖచ్చితంగా మారుతుంది. అవును నిజం అది. నేను ఒకప్పుడు గుమ్మడికాయ అంటే దాన్ని వండుతారు కూడా ఓన్లీ డిష్ తీయడానికి కదా అనుకునేదాన్ని, బట్ నేను చాలా రాంగ్. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం మేడం. సో మంచిగా డిష్ అవుట్ చేసుకుందాం.